స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందినటువంటి కరీంనగర్లో వాటర్ ప్లేస్ అవార్డు వచ్చింది. ఇప్పటికే ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ లాంటి అనేక అవార్డులు అందుకుంటున్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. మనతో పాటు మేయర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టారు మీరు దీనికి వాటర్ ప్లేస్ రావడం పట్ల మీ స్పందన ఏంటి? యాక్చువల్లీ స్వచ్ఛ సర్వేక్షణ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇస్తూ ఉందో దానిలో భాగంగా గత సంవత్సరం కూడా మేము స్వచ్ఛ సర్వేక్షణ దానిలో అప్లై చేయడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా వాటర్ ప్లేస్లో మేము క్వాలిఫై కాలేదు. దానిలో కొన్ని అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి పాయింట్స్ మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఈ సంవత్సరం చాలా పకడ్బందీగా, ఎందుకంటే గత 3.5 సంవత్సరాల నుంచి కూడా మా పాలకవర్గం వచ్చిన తర్వాత కరీంనగర్ టౌన్లో డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా గొప్పగా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా చాలా మిషనరీ కూడా తీసుకోవడం జరిగింది. కార్మికుల రక్షణ చర్యలు తీసుకుంటూ డ్రైన్ అనేది సిల్ట్ ఎట్లా తీయాలి, మాన్యువల్గా ఎక్కడ తీయాలి, మిషనరీ పరంగా ఎక్కడ తీయాలని ఆలోచనతోటి చాలా వరకు డ్రైన్స్లో చెత్త పడకుండా, ముఖ్యంగా డ్రైన్లో వాటర్ ఫ్లో అనేది చెత్త పడితేనే ఆగుతుంది. కాబట్టి ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా చేయాలన్న ఆలోచన భాగంగా గత 4 సంవత్సరాల నుంచి చాలా చోట్ల కూడా పెద్ద రోడ్స్ మీద 40 ఫీట్ అండ్ అబోవ్ రోడ్స్ మీద ఫుట్ పాస్ కట్టడం కావచ్చు, 40 ఫీట్స్ లోపల ఉన్న 30 ఫీట్స్ 20 ఫీట్ రోడ్లలో కంప్లీట్ పైప్ లైన్ వేసి డ్రైన్స్ క్లోజ్ చేసి డ్రైనేజ్ అవుట్లెట్ అనేది బయటికి కనబడకుండా చేయడం వల్ల వాటర్ ఫ్లో అనేది అబ్స్ట్రక్షన్ లేకుండా అవుతుంది. ఆ ఫ్లో కూడా డైరెక్ట్గా కుంటలలో, చెరువులలో, వాగులలో కలవకుండా తీసుకునే కార్యక్రమంలో భాగంగా మేము ఎస్టీపీకి కనెక్షన్ ఇచ్చినాం. ఎస్టీపీకి కనెక్షన్ ఇవ్వడం వల్ల ఆ ఎస్టీపీలో మళ్ళీ వాటర్ కూడా ట్రీట్మెంట్ అయిన వాటర్ కూడా దానిలో వాటర్ ప్లేస్లో ఉన్న కండిషన్ ప్రకారం అట్లీస్ట్ 20% ఆఫ్ ది వాటర్ మళ్ళీ రీయూజ్ కావాలి. కాబట్టి దానిలో ట్రీట్మెంట్ అయిన వాటర్ను 25% వరకు కూడా మేము రీయూజ్ చేస్తూ ఉన్నాం. దానిలో ముఖ్యంగా నర్సరీస్కి వాడుతూ ఉన్నాము, హరితహారం వాడుతూ ఉన్నాము, ప్లస్ ఈ రోడ్స్ కన్స్ట్రక్షన్స్కు, డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ క్యూరింగ్కి వాటర్ ఇచ్చుకుంటూ ఆ వాటర్ రీయూజ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఎక్కడ కూడా పెద్ద పెద్ద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్లో చెత్త వేయకుండా చుట్టూ మెష్ పెట్టడం కావచ్చు, అక్కడ డ్రైన్లో మనం చెత్త కొట్టుకుపోకుండా దానికి మెష్ లాగా పెట్టేసి ఆ వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మెష్ దాని చెత్తను క్లీన్ చేయడం వల్ల వాటర్ అనేది ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ఫ్లో అవుతూ ఉన్నది. మెయిన్గా ప్రజలకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా వరకు కూడా ఈ డ్రైనేజ్ వాటర్ ఆగడం వల్ల అక్కడ దోమలు వ్యాప్తి చెంది రకరకాల దుర్గంధం వల్ల మనుషులకు చాలా హానికరమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలి ఒకటి, ఈ వాటర్ అనేది ఫ్లో ఉండాలని ఒకటి, చెత్త డ్రైన్లో పడద్దని ఆలోచనలో భాగంగా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. దీనికి మా పాలకవర్గ సభ్యులను కూడా అభినందిస్తాను. అధికారులు, కార్మికులు, ముఖ్యంగా మున్సిపల్ శానిటేషన్ కార్మికులు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకున్న చర్యల వల్ల ఈరోజు మనకు హైదరాబాద్ కంటే ముందు, అంటే కరీంనగర్ తర్వాతనే హైదరాబాద్ పేరు ఇచ్చారు ఈరోజు వాటర్ ప్లేస్లో. అంటే ఆ విధంగా గొప్పగా తీసుకున్నాం. కాబట్టి ఈ స్వచ్ఛ సర్వేక్షణలో మనకు దీనిలో హయ్యెస్ట్ పాయింట్స్, ఇప్పుడు ఈ స్వచ్ఛ సర్వేక్షణలో వాటర్ ప్లస్ అనేది హయ్యెస్ట్ రికగ్నైజేషన్, దాని తర్వాతనే మిగతా రికగ్నేషన్. దీనివల్ల దాదాపు 1150 మార్క్స్ కూడా మనకు వస్తాయి, యాడ్ అవుతాయి. కాబట్టి ఈ వాటర్ ప్లస్ సాధించేందుకు చాలా గర్వంగా ఉంది. నగరపాలక సంస్థ మేయర్గా మరియు మా పాలకవర్గం, మా అధికారులందరికీ కూడా కృషి ఉంది. కాబట్టి నగర ప్రజల సహకారం కూడా గొప్పగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇంటింటికి చెత్త కలెక్షన్ కోసం వెహికల్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా వరకు కూడా చెత్తను రోడ్డు మీద పడేయకుండా, డ్రైనేజ్లో పడేయకుండా చెత్త రిక్షా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, కాబట్టి ఆటోస్కి ఇస్తూ ఉన్నారు. కాబట్టి దానివల్ల చెత్త ఈ డ్రైన్లో పడడం తగ్గింది. మళ్ళీ ముఖ్యంగా మేము చాలా కొత్త డ్రైన్లు ఎక్కడ కట్టినా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజే కట్టినాము. చాలా వరకు కూడా డ్రైన్స్ ఓపెన్ డ్రైన్స్ లేకుండా కవర్ చేసి బ్రహ్మాండమైన పైప్ లైన్ సిస్టమ్ ద్వారా ఇంటింటి కనెక్షన్స్ ఇచ్చి డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీద రాకుండా తీసుకునే చర్యలు, ఫ్లో కూడా ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా తీసుకునే చర్యల వల్ల వాటర్ ప్లస్ అవార్డు వచ్చింది. ఇవన్నీ కూడా సాధిస్తున్నాము. కరీంనగర్ ముందంజలో ఉంది, దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు సబ్మెర్జ్డ్ విలేజెస్ ఉన్నాయి. దానిలో ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలు, రోడ్డు, డ్రైనేజ్కి సంబంధించింది కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటి వరకు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మాకు విలీన గ్రామాల్లో మున్సిపల్ కార్పొరేషన్లో 2019 ఆగస్టులో కలిసినాయి. అంటే దాదాపు 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ లోపల ఒకటేసారి డ్రాస్టిక్ చేంజెస్ అంటే చేయలేం. కాబట్టి ఇప్పటికి కూడా చాలా వరకు చేంజెస్ చేసినాం. విలీన గ్రామాలన్నింటిలో కూడా మౌలిక వసతులు, ముఖ్యంగా రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, శానిటేషన్ వరకు చాలా ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేసినాం. అవి కూడా ఎందుకంటే ఆ నివాస ప్రాంతాలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మెర్జ్డ్ విలేజ్లో ఆడ ల్యాండ్ ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల, కరీంనగర్లో కలవడం వల్ల డిమాండ్స్ ఎక్కువ వచ్చి ఆడ విలీన ప్రాంతాలు పెరుగుతూ ఉన్నాయి. కొత్త కాలనీస్ చాలా పెద్ద ఎత్తున పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇప్పుడు మిషన్ భగీరథ కింద అప్పుడున్న సెన్సెస్ ప్రకారంగా అప్పుడున్న వాటర్ సప్లై సోర్స్ ఇచ్చిండ్రు. కానీ జనాలు పెరిగిపోయినారు. ఒక్కొక్క గ్రామంలో 2, 3, 4 పాపులేషన్ రావడం వల్ల ఈ వసతులు వాటర్ సప్లైలో కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఈ రోడ్స్ ఏర్పాటు చేయాలంటే కొత్త రోడ్ ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా 1 ఇయర్ లోపల అక్కడ కాలనీస్ వస్తూ ఉన్నాయి. దానివల్ల కొంత ఇబ్బంది అవుతూ ఉంది. వాటిని కూడా తప్పకుండా రాబోయే 3-4 సంవత్సరాల మున్సిపల్ కార్పొరేషన్లో కలిసింది. కాబట్టి నగరంతో పాటుగా దాన్ని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. తప్పకుండా కూడా వాటర్ సప్లై, శానిటేషన్, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు అక్కడ ఇంప్రూవ్ చేయడం ప్రయత్నంలో మేము మా నగరపాలక సంస్థ పనిచేస్తూ ఉంది.
సో మొత్తం మీద దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ లో గుర్తింపు పొందింది. హైదరాబాద్ కన్నా ముందే కరీంనగర్ వాటర్ ప్లేస్ గుర్తింపు వచ్చింది. దీనికి ఓడిఎఫ్ ప్లేస్ కావచ్చు, మళ్ళీ వాటర్ని రీయూజ్ చేయడం కావచ్చు, ఇవన్నిట్లో కూడా ప్రజలు, నగరపాలక సిబ్బంది, పాలకవర్గ సిబ్బంది సహకారము, అధికారుల సహకారంతో ఇది సాధించాము. ఇది గర్వంగా ఉంది. అలాగే త్వరలోనే ఏవైతే విలీన గ్రామాలు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. థ్యాంక్ యూ.